హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఇవాళ ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే గుల్ల మైసూర్ పాక్ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేలాగా పక్కా కొలతలతో చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి, మీరు కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. ఈ వీడియోని కనుక చూసి మీరు ఎప్పుడు చేసినా ఎన్నిసార్లు చేసినా కానీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుందండి. రెసిపీ అనేది చెడిపోయే ఛాన్సే ఉండదండి. ఇది చేసి గనక మీరు ఇంట్లో వాళ్ళకి వేరే వాళ్ళకి పెట్టినా కానీ ఇది ఇంట్లో చేసిందంటే ఎవ్వరూ నమ్మరండి. స్వీట్ షాప్ నుంచి తెచ్చిందనే అంటారు. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా కానీ అచ్చం స్వీట్ షాప్ నుంచి తెచ్చినట్టుగానే ఉంటుందండి. అదే టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని ఎక్కడా కూడా ఉండలు లేకుండా జల్లించుకోవాలండి. ఇలా నీట్ గా జల్లించుకున్న తర్వాత ఈ బౌల్ ని తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మందపాటి అల్యూమినియం గిన్నెని ఇలా లోతుగా ఉండేదాన్ని తీసుకోవాలండి. స్టీల్ దైనా ఏం పర్వాలేదు, కొంచెం లోతుగా ఉండి మందంగా ఉండాలన్నమాట. లోతుగా ఉండడం వలన పైన కింద అనేది లైట్ షేడ్ లో ఉండి మైసూర్ పాక్ అనేది మిడిల్లో మాత్రం డార్క్ షేడ్ లో ఉంటుందండి. ఇలా 1 స్పూన్ నెయ్యిని వేసేసి లోపల నుంచి సైడ్స్ వరకు కూడా ఇలా నెయ్యినంతా ఈ గిన్నెకి అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం మైసూర్ పాక్ అనేది రెడీ చేయగా వెంటనే దీనిలోకి వేసేసుకోవాలి కాబట్టి ముందుగానే రెడీగా ఉంచేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి ప్యాన్ పెట్టేసి ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల వరకు షుగర్ని, అదే కప్పుతోని 1 కప్పు వరకు వాటర్ని వేసేసి మీడియం ఫ్లేమ్ లో స్టవ్ ని ఉంచేసి షుగర్ అనేది కరిగించుకోవాలి. ఆ తర్వాత మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దానిలోకి 2 కప్పుల వరకు ఆయిల్ ను, శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల వరకు, మీరు వద్దనుకుంటే పూర్తిగా నెయ్యితోనైనా చేయొచ్చు. సగం నెయ్యిని సగం నూనెనైనా వేసుకోవచ్చు, లేదా 1/2 కప్పు వరకు నెయ్యిని 1.5 కప్పు వరకు నూనెనైనా వేసుకోవచ్చు అండి. షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ని లోలో పెట్టేసి చిటికెడంతా యాలకుల పొడిని, మీరు యాలకుల పొడి ఫ్లేవర్ అనేది నచ్చినట్లయితే స్కిప్ చేసేయొచ్చండి. ఆ తర్వాత ఇలా కలుపుతూనే తీగపాకం వచ్చేలాగా మంచిగా తీగపాకం అనేది రావాలండి. తీగ అనేది మధ్యలో కట్టవకుండా చూసుకోండి. ఆ తర్వాత జల్లించుకొని రెడీగా ఉంచుకున్న శనగపిండిని వేసేసుకుందాం. పిండిని వేసుకున్న వెంటనే ఇలా విస్కర్ తోనే కలుపుకోవాలండి. విస్కర్ అనేది అందరికీ అవైలబుల్ గా ఉంటుందో లేదో అని నేనైతే ఇక్కడ గరిటెతోనే కలిపేస్తున్నాను. విస్కర్ తోనైతే తొందరగా అయిపోతుందండి, గరిటెతోనైతే కొంచెం టైం పడుతుంది. ఇలా పిండినంతా వేసుకుంటూ ఇలా సాఫ్ట్ గా రెడీ చేసేసుకున్న తర్వాత ఇది ఉడకడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. ఈ లోపు మనం పక్కనే ఆయిల్ ని కూడా వేడి చేసుకున్నాం కదా. ఇలా పిండి అనేది ఉడుకు పట్టిన తర్వాత ఒక్కొక్క గరిటెడు ఈ ఆయిల్ ని పిండిలోకి వేసుకుంటూ స్టవ్ అనేది మీడియంలో పెట్టేసి ఇలా కలుపుకోవాలి. ఈ పిండి అనేది ఈ ఆయిల్ ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరొక గరిటెడు ఆయిల్ ని వేసుకుంటూ 2 ప్యారలల్ గా కలుపుకుంటూ పోసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరొక గరిటెడు ఆయిల్ ని వేసేసుకుంటూ కలిపేసుకోవాలండి. ఆయిల్ కింద మంట అనేది లోలో ఉండాలి, పిండి కింద మాత్రం మీడియం ఫ్లేమ్ లో ఉంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా శనగపిండి మిశ్రమాన్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. మీరు పెట్టే మంటను బట్టి టైం అనేది 10 to 15 మినిట్స్ అవుతుంది. అలాగే మనం తీసుకున్న నూనె అనేది కంప్లీట్ గా అయిపోయేసరికి మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అవుతుంది. ఒక్కోసారి ఏమైతుందంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే మిగిలిపోతుంది, మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఆయిల్ అయిపోలేదు కదా అని మనం అలాగే పోస్తున్నట్లయితే మైసూర్ పాక్ అనేది హార్డ్ అయిపోతుంది, పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇలా ప్యాన్ కి అంటుకోకుండా నురగలుగా వచ్చేసిందంటే రెడీ అయిందనమాట. ఇదొక్కటి గుర్తు పెట్టుకొని వెంటనే గ్రీస్ చేసుకున్న బౌల్లోకి వేసేసుకొని పైన ఇలా లెవెల్ చేసేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి ఎయిర్ గ్యాప్స్ అన్ని వెళ్లిపోయి గుల్లగా రాదని గుర్తుంచుకోండి. ఆ తర్వాత నైఫ్ తోని మీకు కావలసిన సైజులోకి ఘాట్లు పెట్టేసుకోవాలి. లోపలి వరకు కూడా చల్లారిందనుకోండి హార్డ్ అయిపోతుంది, పీసెస్ కింద కట్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. మూత అనేది తప్పకుండా పెట్టాలండి. మనం ఈ గిన్నెలో పోసినప్పుడు అది ఉడుకుతూనే ఉంటుంది, వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసినట్లయితే మనకి ఆ కలర్ షేడ్ అనేది పైన కింద లైట్ గా ఉండి మధ్యలో డార్క్ షేడ్ ఉంటుందని గుర్తుంచుకోండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిపోవాలండి. చల్లారిపోయిన తర్వాత దీనిపైన ప్లేట్ ని పెట్టేసి బోర్లించేసి రివర్స్ లో తీసినట్లయితే మనకి మైసూర్ పాక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి 4 అవర్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు నైఫ్ తోని ఎడ్జెస్ ని ఒకసారి స్క్రేప్ చేసేసుకొని
దీనిపైన ప్లేట్ని ఉంచేసి రివర్స్లో తిప్పామనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట మైసూర్ పాక్ అనేది. ఇలా చూడండి, ఇప్పుడు దీనిపైన ప్లేట్ని పెట్టేసి రివర్స్లో చేసేసినట్లయితే మైసూర్ పాక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టేసాం కాబట్టి టచ్ చేయంగానే అవి పీసెస్ కింద వచ్చేస్తాయండి. చూడండి చక్కగా వచ్చేసింది కదా మైసూర్ పాక్ అనేది. పైన కింద లైట్ షేడ్లో, మధ్యలో డార్క్ షేడ్లో గుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది కదండి. మరి మీరు కూడా ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.